వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం. నేను సుమలత. మక్తల్ నియోజకవర్గం అమరచింత మున్సిపల్ కేంద్రంలో గత ప్రభుత్వం పాలకులు చేసినటువంటి పలు అక్రమాలు, కబ్జాల గురించి టీపీసీసీ అధికార ప్రతినిధి కేశం నాగరాజు గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా అమరచింత కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడినటువంటి వారు ఎంతటి వారైనా విడిచిపెట్టే సమస్య లేదని, ప్రజలకు న్యాయం జరిగే వరకు తన పోరాటం ఆగదని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అక్రమాలకు పాల్పడినటువంటి అధికారులను ప్రభుత్వ పరంగా వీలైనంత త్వరగా కఠిన చర్యలు తీసుకుని వారిని అదుపులోకి తీసుకోవాలని నాగరాజు గౌడ్ పేర్కొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమరచింత కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, అమరచింత టౌన్ అధ్యక్షులు ఎస్ఎం అరుణ్ కుమార్, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయూబ్ ఖాన్, అమరచింత యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్యామ్ కుమార్, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మీడియా మిత్రులు పాల్గొనడం జరిగింది. ఆయన ఆస్తులు కూడా పెట్టుకొని హైదరాబాద్లో ఇండ్లు కట్టుకొని ఈరోజు ఒక 2 వీలర్ మీద తిరిగే వ్యక్తి కార్లు తీసుకొని తిరగడం, అనేక రకాలుగా కూడా సేవ చేయడానికి వచ్చినప్పుడు ఈ ఊళ్ళో ఉన్న ఒకరిద్దరు పెద్ద మనుషులు కూడా వారికి సలహా కూడా ఇవ్వడం జరిగింది. నువ్వు చైర్మన్గా మొట్టమొదటిగా అయినావు, మరి దాన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలో తీసుకుపోవాలి అని సూచన చేసినా కూడా బేఖాతరు చేసి అందరూ ఇప్పుడు అయూబ్ ఖాన్ అన్న కానీ అన్ని పార్టీలకు సంబంధించినట్టు అందరూ కూడా మ్యాక్సిమం ప్రకాష్ రెడ్డి సార్ కానీ లేకపోతే ఇంకా ఉన్నటువంటి చాలామంది కూడా పెద్దలు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క మున్సిపాలిటీని అభివృద్ధి చేయమని చెప్తే ఆయన సొంతానికి జోబులకు డబ్బులు వేసుకున్న సందర్భం ఉంది. ఇటువంటి చిన్న వ్యవహారమైనా ఏ వ్యవహారమైనా ఒక మున్సిపల్ కౌన్సిల్స్ అందరు కలిసి తీర్మానం చేస్తే 280 తీర్మానాలు చేస్తే కౌన్సిల్ సభ్యులు 60 కూడా వాళ్ళ ఆమోదం నిలపలేదు. అంటే ఇలాంటి వ్యతిరేకత ఈ మున్సిపల్ చైర్మన్ గారి యొక్క భర్త చేసిన ఆగడాలు, మున్సిపల్ చైర్మన్ ఆమె అయినందుకు భర్తనే మొత్తం వ్యవహరించి ఈ విధంగా అమరచింత మున్సిపాలిటీని కోట్ల రూపాయల అవినీతి పాల్పడి ముంచడం జరిగింది. ఖచ్చితంగా ఆ యొక్క వ్యక్తిని వదిలేది లేదు, ఆ మున్సిపల్ చైర్మన్ కూడా వదిలేది లేదు. ఖచ్చితంగా పార్టీ స్టాండ్గా ఈ గ్రామంలో ఉన్నటువంటి అనేక మందిని కూడా కలుపుకొని ఇంకొకసారి ఎవ్వడు కూడా అమరచింతకు వచ్చినటువంటి ఒక డబ్బు కూడా మోసం చేయకుండా ఖచ్చితంగా తగిన గుణపాఠం కూడా చెప్తామని చెప్తున్నాం. అదేవిధంగా మున్సిపాలిటీ భవన్ దాదాపు 40 లక్షలు ఖర్చు పెట్టి ఇంతకుముందు చెప్పిన దాన్ని 40 లక్షలు పెడితే మనకు ఒక జనరల్ ఒక బిల్డింగే వస్తుంది, కట్టుకోవచ్చు, దాన్ని పరిపాలన కూడా చేయొచ్చు. 40 లక్షలు రెనోవేషన్ చేసుకొని ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి షెడ్డు దానికి ఓన్లీ పాల్ సీలింగ్ అనే పేరుతున్నా దాన్ని ఏంది ఓన్లీ థర్మోకోల్ షీట్లు పెడితే 40 లక్షలు గుంజుకోండి. ఇది ఎంత అన్యాయం ఒకసారి ఆలోచించాలి. ఒక పైన చేసిన రెనోవేషన్ గురించి 45 లక్షల రూపాయలు తీసుకుంటే ఈరోజు అది మొత్తం ముచ్చులు మొత్తం కింద పడిపోయే పరిస్థితి ఉంది. కనుక కొన్ని సందర్భాలు వారు చేసినటువంటి అవినీతి మీద ఈ గ్రామంలో కౌన్సిలర్ కానీ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు కూడా సీరియస్గా కన్నీర చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ ముందర యాక్టింగ్ చేసి మళ్ళీ గ్రామంలో అదే దుస్థితి తీసుకొచ్చింది మున్సిపాలిటీ. కనుక కొన్ని విషయాలు జరిగినటువంటి దాన్ని మీ ముందర వచ్చుతాం. హరితహారం పేరు మీద 64 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్టు మున్సిపల్ అకౌంట్ ఇందిరా గారు క్యాష్ బుక్లో రాసినటువంటి చిట్టాబద్దులు, కానీ ఎక్కడ కూడా చెట్లు నాటినటువంటి దాఖలు లేవు. ఆ 64 లక్షలకు తీసుకోవడము, చెట్లు నాటినటువంటి దాఖలాలు చాలా తక్కువ. అదేవిధంగా అమరచింత పట్టణం మరికేల ఆత్మకూరు మెయిన్ రోడ్ డివైడర్ పనులు చేయడం జరిగింది. దానికి 45 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలనే మీరు చూడండి ఏ విధంగా నాణ్యత ఉంది. ఒకసారి ఏదో వెహికల్ వచ్చి గుర్తే మొత్తం మూసి కింద పడ్డది. ఇసుక ఎక్కువ, సిమెంట్ తక్కువ, ఏది లేకుండా నాణ్యత లేకుండా పనులు చేసి సర్వనాశనం చేశాడు. మూడో విషయం వస్తే అమరచింత మున్సిపాలిటీ ప్రభా కార్యం పేరు మీద 30 లక్షలు తీసుకొని లీగల్గా టెండరు ఆమోదం తెలుపుదామని కూడా మెజార్టీ సభ్యులు అందరూ కలిసి దాన్ని పెడదామని చెప్తే దాన్ని కూడా ఇబ్బంది చేసినటువంటి పరిస్థితి ఉంది. రూపాయలు దుర్వినియోగానికి పాల్పడినారు. అదేవిధంగా ఎస్సీ స్పెషల్ ఫండ్స్ కింద ఎస్ఎఫ్సి, ఎస్సీ, ఎస్పీ 44 లక్షలు అమరచింత మున్సిపాలిటీకి మంజూరు అవ్వగా సిడిఎంఏ గైడ్లైన్స్ నోటు వచ్చిన 44 లక్షల ఫండ్స్ని ఎస్డి అనగా దళిత వార్డులో ఉపయోగించకపోగా దారి మళ్లించి మా యొక్క నిధులు మళ్లించడం జరిగింది. ఇది ఓన్లీ ఎస్సీ స్పెషల్ ఫండ్స్ అని ఉండదు. ఈ స్పెషల్ ఫండ్స్ 44 లక్షల రూపాయలు వస్తే దాన్ని ఎస్సీ వార్డులో ఉపయోగించకుండా దాన్ని వేరే దగ్గర దారి మళ్లించడం జరిగింది. దారి మళ్లించి అక్కడ కూడా అభివృద్ధి చేసినటువంటి సందర్భాలు లేదు, దాన్ని మొత్తం కాజేయడం జరిగింది. అదేవిధంగా 2022 డిసెంబర్
కమిషనర్ కాజా వచ్చినప్పటి నుండి ఏబిఎస్ అనే లావాదేవీలు చేసిన అకౌంటెంట్ మెయింటైన్ చేసినటువంటి క్యాష్ బుక్లు కూడా ఈరోజు ఎలాంటి ఆధారం కూడా లేకుండా మొత్తం కూడా స్మాష్ చేసిన వీళ్ళు. అదేవిధంగా చెత్తను సేకరించే మున్సిపాలిటీ వాళ్ళు గడిచిన 4 సంవత్సరాలు 2 ట్రాక్టర్లు, 2 ఆటోలు, డీజిల్ మరియు పెట్రోల్కు 25 లక్షల రూపాయలు. ఎంత ఘోరం అంటే దీనికి ఈ చెత్త బండి నడపడానికి 25 లక్షల రూపాయలు దానికి డీజిల్ మీద పేరు రాయడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీలో జేసీబీ మరియు డోజర్ వాహనాలు 2020 నుండి 2023 వరకు జేసీబీ డోజర్కు సంబంధించిన కౌన్సిల్ సభ్యుల ఆమోదం చూపించకపోవడం మున్సిపల్ అకౌంట్ మెయింటైన్ చేసినటువంటి క్యాష్ బుక్ ఆధారంగా తెలుస్తుంది. క్యాష్ బుక్లో కూడా దాన్ని మూమెంట్ కాలేదు. అమరచింత మున్సిపాలిటీ జనాలకు నీటి సరఫరా అందించే బోరు మోటార్లు 5 బోర్లు నీటి తోడి 11 లక్షల రూపాయలు ఖర్చు చూపించి కాజేయడం జరిగింది. రిపేర్లు బోర్లు చేసినటువంటి దానికి మన ఊళ్ళో ఎన్ని బోర్లు ఉన్నాయి మున్సిపాలిటీ ఒకసారి ఆలోచించి దాన్ని 11 లక్షల రూపాయలు. అమరచింత మున్సిపాలిటీ పరిధిలో సామూహిక మరుగుదొడ్ల 4 నిర్మించడం 1వ వార్డు, 3వ వార్డు, 6వ వార్డు, 10వ వార్డు జరిగింది. అయితే తొలుత వీటిని 4 లక్షలకు ఎస్టిమేషన్ వేసి కౌన్సిల్ సభ్యులకు మున్సిపాలిటీ జనాలకు దృష్టి తెలియకుండా చూపించి వారి బిల్లులు కాజేయడం జరిగింది.